సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ అందజేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బొమ్మ బొరుసు లాంటివని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. సన్నబియ్యం ఇవ్వాలని 10 ఏళ్లలో ఎప్పుడైనా ఆలోచించారా అని నిలదీశారు. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న వాళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాము 1,06,00,000 మందికి రేషన్ కార్డులు ఇస్తున్నట్టు వెల్లడించారు. స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ఎందుకు ముద్రించలేదని ప్రశ్నించారు ఎమ్మెల్యే రామారావు పటేల్. లబ్ధిదారులకు కేంద్రం 5 కిలోల బియ్యం ఉచితంగా అందిస్తుందని గుర్తు చేశారు. కర్నూలులో వైఎస్ఆర్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. జైల్లో ఉన్న ఎమ్మెల్యే విరూపాక్షిని మాజీ సీఎం వైఎస్ జగన్ ములాఖత్లో కలిసేందుకు వచ్చిన సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారని 5 కేసులు పెట్టారు. ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 5 జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిరుద్యోగుల కోసం యాప్ ని ప్రారంభిస్తున్నట్టు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రకటించారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. హన్మకొండ జిల్లా పరకాలలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఏర్పాట్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ కడియం కావ్య పరిశీలించారు. హన్మకొండ జిల్లా కొత్తకొండ వీరభద్రస్వామి నక్షత్రమాల దీక్ష స్వీకరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తిరుపతి జిల్లా మూలపల్లిలో ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసింది. అతనికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. స్వాతంత్ర్య దినోత్సవం వేళ జార్ఖండ్లో ఉద్రిక్తత నెలకొంది. రాంచీలో తిరంగా యాత్రలో పాల్గొనేందుకు ప్రయత్నించిన విద్యార్థి నేత దేవేంద్రనాథ్ మహతోను పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి నుంచి జైపాల్ సింగ్ ముండా స్టేడియంకు వెళ్లేందుకు ప్రయత్నించగా నిలువరించడంతో తోపులాట జరిగింది. సీజేపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ రోజు ఉదయం కొద్దిసేపు నిలిచిపోయింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున తమ గొంతును అణచివేసే ప్రయత్నం జరిగిందని అభిజిత్ దీప్కే ఆరోపించారు. స్వాతంత్ర్య దినోత్సవం వేళ పంజాబ్లోని అట్టారీ వాఘా బార్డర్ వద్ద బీటింగ్ రిట్రీట్ అట్టహాసంగా జరిగింది. బీఎస్ఎఫ్ జవాన్ల సైనిక విన్యాసాలు కవాతు అదరహో అనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.